బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. ఒక ఆసుపత్రిలో కొన ఊపిరితో 7 ఏళ్ల బాలిక ప్రస్తుతానికి ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇటు మధు అలాగే సత్యవతి ఈ ఇద్దరి జంటకు ముగ్గురు కుమార్తెలు ఒక కొడుకు. ఇద్దరు కుమార్తెలు ప్రస్తుతం ప్రభుత్వ హాస్టల్లో ఇద్దరు చదువుకుంటున్నారు, అక్కడ ఉంటున్నారు. రాత్రి ఇద్దరు పిల్లలతో ఈ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రాణాలు కోల్పోయిన మధు సత్యవతి అలాగే ఆ కొడుకు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇటు కొన ఊపిరితోని ప్రస్తుతానికి చిన్న కూతురు ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతుంది. ఇటు ఆర్థిక ఇబ్బందుల లేక దంపతుల మధ్య గొడవకి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? జియమ్మ వలస మండలం వనిజ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా విజయనగరంలో ఆ జియమ్మ గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ ఉలిక్కిపడ్డారు. ఇద్దరు భార్యాభర్తలు అన్యోన్యంగా చాలా బాగా ఉండేవాళ్ళు. ఆ ఇద్దరు కుమార్తెలు కూడా ఒక గవర్నమెంట్ హాస్టల్లో చదువుకుంటున్నారు, బాగా చదువులు చదువుతున్నారు. ఇంకొక కూతురు అలాగే ఒక కొడుకుని మాత్రం తమతో పెట్టుకొని వాళ్ళు ఉంటున్న సమయంలో మొత్తానికైతే ఇటు పూర్తిగా ఇటు ఫ్యామిలీ అంతా కూడా ఒక్కసారిగా మరి బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంట్లో ఆ చిన్న కూతురు మాత్రం కొన ప్రాణంతో ప్రస్తుతానికి పోరాడుతుంది. ఇలాంటి ఒక సంఘటన విజయనగరంకి సంబంధించిన ఈ జియమ్మ వలస మండలం వనిజ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మనం ఫొటోస్లో చూడొచ్చు. ఆ దంపతులకు సంబంధించిన ఫొటోస్ అలాగే ఆ భార్యకు సంబంధించిన ఫోటో కూడా ఉంది. అందరు హ్యాపీగా ఉన్నారు, పిల్లలు బాగా చదువుకుంటున్నారు అని ఇటు స్థానికులు కూడా అనుకుంటున్న సమయం ఒక్కసారిగా ఉలికిపడ్డారు. దీనికి సంబంధించి ఒకసారి పోలీసులు ఏమంటున్నారో వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నమస్కారం పత్రికా సోదరులందరూ కూడా. పార్వతీపురం జిల్లా జియవలస మండలంలో వనజ అనే గ్రామంలో ఈరోజు మార్నింగ్ మేనక మధుసూదన్ రావు అని ఎస్సీ పైడి మార్నింగ్ 8:30 ఆ టైంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా లెగలేదని చెప్పి చూస్తే ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి తలుపు పగలగొట్టి లోనికి వెళ్ళి చూసేబట్టి మేనక మధుసూదన్ రావు ఆయన భార్య సత్యవతి అలాగే ఇద్దరు పిల్లలు మేనక మోజేష్ అలాగే అయోస్ అనే వాళ్ళు మంచం మీద అన్కాన్షియస్ స్టేజ్ లో ఉండగా గుర్తించి దాంట్లో కొన ఊపిరితో ఉన్నారని చెప్పి చిన్నమేరంగి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. దాంట్లో తీసుకొచ్చిన తర్వాత టెస్ట్ చేయగా ఇక్కడ మేనక మధుసూదన్ రావు 35 years, మేనక సత్యవతి 30 years, అలాగే మోజేష్ అనే అతను బాబు చిన్న అబ్బాయి అతను ఒక 3.5, 4 years ఉంటే వాళ్ళు చనిపోయారు. అయోష అనే అమ్మాయి మాత్రం కొద్దిగా క్రిటికల్ కండిషన్స్ లో ఉంది. ఆవిడని పార్వతీపురం ఫర్దర్ చికిత్స అక్కడ చిన్నమేరంగి హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇది మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మేము అక్కడికి సీన్ ఆఫ్ అఫెన్స్ కి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. ఇంకా కారణాలు వీరి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఇంకా ఇది పిఎం అయితే గానీ మనం చెప్పలేము. సస్పిషియస్ గా ప్రస్తుతానికి మరణ కారణం ఏంటి తెలియదు కాబట్టి పిఎంకి మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం పత్రికా సోదరులందరూ కూడా. సో మొత్తం మీద పిఎం అయితే కానీ ఇతర కారణాలు అసలు ఎందుకు ఇలా జరిగింది ఈ సంఘటనకు సంబంధించి ఉదయం 8:30కి ఇటు పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు తెలుస్తుంది. స్థానికులు గుర్తించి 8:30కి ఇటు సదరు పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళి చూస్తే ఇటు మధు అలాగే సత్యవతితో పాటు ఆ ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్న కొడుకు వీళ్ళు మాత్రం చనిపోయి ఉన్నారు. 4.5 సంవత్సరాల వయసు అంట కొడుకు కూడా. సో మొత్తం మీద ఆ చిన్న కూతురు, ఇంకొక కూతురు ఉంది, ఆ కూతురు మాత్రమే ప్రస్తుతానికి కొన ప్రాణంతో ఉంది. తనని వెంటనే హుటాహుటిన ఇటు హాస్పిటల్ కూడా తరలించినట్టు తెలుస్తుంది. పిఎం అయితే కానీ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది అంటూ ఇటు పోలీసులు చెప్పుకొచ్చారు. దీనికి ఈ విషయానికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు, రాజేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్, చెప్పండి, అసలు ఇప్పటికైనా పోస్ట్ మార్టం అనేది అయ్యిందా? దీనికి సంబంధించిన కారణాలు ఏమైనా తెలిసాయా? స్థానికులు ఏమంటున్నారు? అసలు దీనికి గల కారణాలు ఏంటి? కళ్యాణ్, ఈ రోజు ఈ ఘటన చూస్తుంటే చాలా విషాదకరమైనటువంటి ఘటనగా మనం చెప్పొచ్చు. ప్రశ్న చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లాలో జిఎంఎల్స్ మండలం సంబంధించినటువంటి వనిజ గ్రామంలో ఈ ఘటన అయితే ఈరోజు చోటు చేసుకుంది. ఆ కుటుంబ సభ్యులు ఎప్పటి నుంచో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అయితే అక్కడ స్థానిక ప్రజలైతే మనతో పాటు చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలోనే ఎవరైతే ఇక్కడ మధు అనే వ్యక్తి ఉన్నారో, ఈ మధుసూదన్ అలియాస్ మధుసూదన్ అనమాట, అతను ఈ మేనక అయితే
ఈ మధ్య కాలంలో ఒక బైక్ కూడా కొనుగోలు చేసినట్టయితే తెలుస్తుంది. ఆ బైక్ కొనుగోలు చేసిన తర్వాత వచ్చినటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందుల కారణంగానే ఇలా జరిగిందని చెప్పేసి కొంతమంది చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఫైనాన్సర్లు కంటిన్యూగా వచ్చి ఇంటి పైన వేధిస్తున్నారు అంటూ కూడా మరోవైపు చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇంతవరకు కూడా పరుగుతో బతికాము, మేమంతా అందరం కూడా కలిసిమెలిసిగా ఉండేవాళ్ళము, ఒక్కసారిగా మా ఇంటి పైకి వచ్చి ఈ విధంగా ప్రదరిస్తుంటే మేము తట్టుకోలేకపోయి ఇలా చేసామా అనేది ఒక కోణం అవుతుంది. మరి కొంత కోణంలో కొంతమందికి అప్పుల బాధతో ఈ విధంగా జరిగిందని మరి కొంతమంది చెప్తున్నారు. స్థానికులు కూడా కొంతమంది అప్పించేటట్లు కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. కానీ ఏదేమైనా సరే జనరల్ గా చూసుకుంటే ఇటువంటి సంఘటనలో ఆ కుటుంబ కరెక్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి ఘటనకైతే పాల్పడిన పరిస్థితులు కనిపించింది. కానీ ఈ రోజు ఆ కుటుంబమే పూర్తిగా అభం శుభం తెలియనటువంటి చిన్న పిల్లలు చూస్తూ ఉంటే 4 సంవత్సరాల పిల్లలు కూడా అందులో ఉన్నారు. 6 సంవత్సరాల పిల్లలు అయోష్ ఒక పాప కూడా ఉన్నారు. ఆ పాప ప్రస్తుతానికైతే ప్రాణాలతో కొట్టుమిట్లాడుతుంది. ఇది అంతా కూడా పురుగు మందు తాగి రాత్రి చనిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే ఉదయానికి వచ్చేసరికి 4 గంటల నుంచి కూడా జనరల్ గా బయటకు వచ్చేవాళ్ళంట ఉదయాన్నే. కానీ ఆ టైంకి రాలేదు. ఉదయం 7-8 అవుతున్నా సరే ఇంతవరకు కూడా ఎవరు రాలేదేంటి అని కొంతమంది ఆ స్థానికులు ఉండి ఆ తలుపులు కొట్టినప్పుడు తీగిపోయేసరికి తలుపులు పగలు కొట్టి లోపలికి వెళ్ళేసరికి అక్కడ పడి ఉన్నటువంటి పరిస్థితులు కనిపించి వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్కి అయితే తరలించినప్పటికీ కూడా పూర్తిగా చేజారిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చి ఒకటిన దీనిపైన ఒకవైపు దర్యాప్తు కూడా చేస్తున్నారు. అంటే ఈ ప్రశ్న చూసుకుంటే ఆ భార్యాభర్త ఇద్దరితో పాటు ఆ పాప బాబు మొత్తంగా చూసుకుంటే వాళ్ళకి 4 పిల్లలంట. ఈ 4 పిల్లలు 2 పిల్లలు వీళ్ళ దగ్గర ఉంటున్నారు. ఒక పాప కస్తూర్బా స్కూల్లో చదువుతుందంటూ వచ్చిన సమాచారం. అంతేపాటు ఇంకొక పాప చూస్తే వాళ్ళ బంధువుల దగ్గర ఉన్నదంటూ మరోవైపు అయితే సమాచారం. మొత్తంగా చూస్తూ ఉంటే ఆ మధుసూదన్ అనే వ్యక్తికి అయితే 4 సంతానం. 4 సంతానంలో 2 సంతానం ఇతని దగ్గర ఉండగా ఇటువంటి ఘటన జరగడంతో పూర్తిగా అయోమయమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పూర్తిగా సంతానం ఎక్కువ అవ్వడం కారణంగా ఇటువంటి ఆర్థిక పరిస్థితులు వచ్చాయా, లేదా అప్పుల బాధలే వచ్చి ఈ విధంగా వచ్చిందా, ఏ విషయమైన పూర్తి వివరాలు అయితే తెలియవలసి ఉంది. దీనిపైన పోలీసులు కూడా కేసు నమోదు చేసి పూర్తి వివరాలు అయితే ఇంకా రాబెట్టవలసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పురుగుల మందు తాగారని అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు. దానిపైన ఆ పోలీసులు కూడా ఆ ప్రాంతానికి వెళ్లి అన్ని విధాలుగా అక్కడ అన్ని 4 వైపులా చూశారు. కానీ అక్కడ ఎటువంటి ఆధారాలు కానీ ఏవి కూడా దొరకలేదంటూ కూడా డిఎస్పీ కూడా ఒకవైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియవస్తున్నాయి. కళ్యాణ్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక విషాదం అయితే చోటు చేసుకుంది. ఒక ఫ్యామిలీ, ఇటు 4 పిల్లలు, ఇటు మధు అలాగే సత్యవతి, ఈ ఇద్దరు జంటకి 4 పిల్లలు. ఆ 4గురిలో 3 కుమార్తెలు, 1 కొడుకు. 2 కుమార్తెలు, 1 కుమార్తె ఇట్లా గవర్నమెంట్కి సంబంధించిన ఒక హాస్టల్లో ఆమె చదువుకుంటుంది. ఇంకొక కుమార్తె వాళ్ళ బంధువుల దగ్గర ఉంది. అలాంటి సమయంలో రెగ్యులర్గా ఇటు ఫైనాన్స్కి సంబంధించి ఫైనాన్షియర్స్ డబ్బులు అడగడానికి ఇంటి మీదకి రావడం, వాళ్ళు గొడవ చేయడం, ఇవన్నీ ఈ మధ్యకాలంలో జరిగినట్టు స్థానికులు చెప్పుకొస్తున్నారు. కానీ భార్యాభర్తల మధ్య కూడా గొడవలు జరిగాయా? ఒక్కసారిగా పురుగుల మందు తాగి ఇలాంటి ఒక తీవ్రమైన ఒక డెసిషన్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అంటూ ఇప్పుడు పోలీసులు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో అక్కడ వాళ్ళు పురుగుల మందు తాగే చనిపోయారంటూ ఇటు స్థానికులు చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇటు పోస్ట్ మార్టం చేసిన తర్వాతే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఈ ఇంట్లో ఉన్న ఒక కొడుకు అలాగే చిన్న కూతురు. ఈ కొడుకు 4.5 సంవత్సరాలు, అలాగే ఆ చిన్న కూతురికి కూడా 7 సంవత్సరాల వయసు ఉన్నట్టు తెలుస్తుంది. ఆ చిన్న కొడుకు చనిపోయాడు, మృతి చెందాడు. దాంతోపాటు ఇప్పుడు ఆ చిన్న కూతురు మాత్రం ప్రస్తుతానికి కొన ప్రాణంతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతుంది. మొత్తం మీద ఒక్కసారిగా ఆ స్థానికులు, ఆ పరిసర ప్రాంతంలో ఉన్న వారందరూ ఉలిక్కిపడ్డారు. సాధారణంగా పొద్దున్నే 4:30-5 గంటల సమయం తర్వాత ఎవరో ఒకరు ఇంట్లోంచి బయటికి రావడం, ముగ్గు వేయడం, ఇలాంటి ఏదో ఒక కార్యకలాపాలు చేయాల్సింది ఉదయం 8 అయినా బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చి స్థానికులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. మన ఇమేజెస్లో ఆ ఫొటోస్లో చూడొచ్చు, ఆ అబ్బాయిని చూడొచ్చు, అలాగే ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఆ సత్యవతిని కూడా చూడొచ్చు. చాలా హ్యాపీగా ఆ ఫోటోలో కనిపిస్తుంది. తన భర్తతో కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. మరి ఆర్థిక ఇబ్బందులే దీనికి కారణమా, ఇతర